హాయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి చేసేసుకున్నారా? ఈ ఉగాది పచ్చడిలో షడ్‌రుచులు ఎలా ఉన్నాయో, మన జీవితం కూడా అలాగే ఉంటుందని నమ్ముతాం. ఇందులో అన్ని సమపాలల్లో సరిపోయినట్టు పులుపు, తీపి, వగరు, చేదు అన్నీ సమానంగా మన జీవితంలో కూడా సరిగ్గా ఉండాలని కోరుకుంటాం. కానీ ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా చేసినా సరే ఉగాది పచ్చడిలో కూడా కొంచెం పులుపు ఎక్కువైనట్టు, ఒక్కోసారి తీపి ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఒక్కోసారి ఒక్కో రుచి మనతో చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. జీవితంలో ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురైనా ఆ తర్వాత తీయని మధుర జ్ఞాపకాలు మళ్ళీ మన కోసం వస్తాయి. నచ్చింది కదా అని ఎక్కువ తినేసినా విషమవుతుంది. నచ్చలేదు కదా అని తినను అనడానికి వీల్లేదు. నీ జీవితంలో నచ్చినా నచ్చకపోయినా కొన్నిటిని రుచి చూచి తెలుసుకోవాల్సిందే. ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని నచ్చకపోయినా తినాలి, కొన్ని నచ్చినా తినకుండా వదిలేయాలి. అప్పుడే కదా బాగుంటాం. జీవితంలో కూడా అంతే. నచ్చినా నచ్చకపోయినా బాధలు సంతోషాలు రెండూ సమానంగా పంచుకోవాల్సిందే. ఒక్కోసారి బాధలు ఎక్కువగా పంచుకుంటున్నట్టు ఉంటుంది. అయినా సరే ఈ చేదు అనుభవం తర్వాత మనకు ఒక తీయని జ్ఞాపకం ఉంటుందని, లేకపోతే ఒక తీయని మధుర జ్ఞాపకం వస్తుందని ఎదురు చూస్తూ బ్రతికేయడమే సగటు మనిషి ఆశ. గొప్పవాడైనా పేదవాడైనా ఎవరైనా సరే జీవితం అందరికీ అన్ని రుచుల్ని పరిచయం చేస్తుంది. ఈ ఉగాది పండుగల మన జీవితంలో కూడా కొన్ని సంతోషాలు, కొన్ని చేదు బాధలు ఎన్నున్నా సరే ధైర్యంగా ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం. ఓకేనా? ఈ ఉగాది పండుగ మీ జీవితంలో ఎక్కువ సంతోషాలను తీసుకురావాలని మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.